ఆదం నుంచి వీళ్ళు బైక్లు వెళ్తుంది. మా వాళ్ళు కూడా ఊరికి వెళ్తున్నారు సార్. ఊరికి వెళ్ళే టైంలోన మా వాళ్ళు అక్కడ టీ తాదామని క్రాష్ చేసినారు. ఇలా వచ్చేసి కార్ కొట్టేసినారు. అక్కడ వచ్చేసి బైక్ని వాళ్ళు ఎగిరి కార్ మీద పడినారు. కార్ మీద పడిన తర్వాత ఏమైందని చూస్తే అక్కడ ఎవరు పట్టించుకోవాలి, మట్టిలో పొరలాడుతున్నాడు చనిపోయిన ఆయన. తర్వాత ఏమైందని చూస్తే ఆయనకి కాలు చెయ్యిరిగింది. ఏం కాకుండా అసలైన గాయం నెత్తికి తగిలింది. వీళ్ళు ఏమన్నారంటే ఏం కాలేదు కదా, పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఏం కాలేదు అని ఒక అంబులెన్స్ కూడా రాలేదు. అందులో టెంపో వచ్చింది, టెంపోకి పంపించినారు వాళ్ళు పేషెంట్లు ఇద్దరిని. తర్వాత ఏమంటే వాళ్ళు ఏం కాలేదు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకేసి వాళ్ళు డీలింగ్ చేసినారు. తర్వాత వాళ్ళు కార్లో కూర్చొని పెట్టి కాసి పోలీసులు మీరు కార్లో కూర్చోండి, మీరు స్టేషన్కి పోవాలని చెప్పినారు. తర్వాత ఏమో కార్ కీస్ లేదు, డ్రైవర్ తీసుకెళ్ళినారు అని చెప్పినారు. తర్వాత కార్ కీస్ అయితే డ్రైవర్ ఎట్లా తీసుకెళ్తున్నాడు, కార్ అంతా డోర్లు అన్నీ ఓపెన్ ఉన్నావు కదా, ఎందుకు తీసుకెళ్ళినారు కానీ కీసులు అని చెప్తున్నారు కదా సార్ అంటే, లేదు బాబు మీ వాళ్ళతో పాటు మా డ్రైవర్ వెళ్ళినారు అని. సర్లే సార్, ఇప్పుడు మరి డ్రైవర్ కార్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఇంతవరకు కార్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు. వాళ్ళ మాత్రం పంపించినారు. వాళ్ళకి ఏమైంది కదా అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి చూసింది కానీ అసలు కొన్ని పంపించినారంటే మా వాళ్ళు పోలీసులు పోయినారు అని ఎస్ఐ సార్ అన్నారు. తర్వాత చూస్తే ఇక్కడ అసలు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలే. అసలు ఆయన అసలు తల్లాడుతున్నాడు కానీ ఏం పట్టించుకోవాలి, తొందరగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలే.